కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు ఆధ్వర్యంలో స్థానిక శివ సర్కిల్ నుండి ర్యాలీగా ఆర్టీసీ డిపో వరకు చేరుకుని ధర్నా రాస్తా రోకో నిర్వహించారు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో రంగప్రవేశం చేసి పోలీసులు ఆందోళన విరమించాలని సర్ది చెప్పినా వినకపోవడంతో కొద్దిసేపు పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ తమను అరెస్టులు చేసినా ఏమి చేసినా తమ ఉద్యమం మాత్రం కొనసాగిస్తామని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని, లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని అన్నారు. కర్నూలు హైకోర్టు వెంటనే ఏర్పడాలి. కర్నూలు హైకోర్టు వెంటనే సోషలిజం ఏర్పడాలి. కర్నూలు హైకోర్టు వెంటనే ఏర్పాటు చేయడం శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం హైకోర్టు రాజధానిగానే కర్నూలులో ఏర్పాటు చేయాలని గత 100 ఏళ్ల కిందటే అనేక పాలకవర్గాలు చెప్పినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ ప్రభుత్వం ఆ రోజు ఆలోచితతో అమరావతి ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మేల్కొని ఈ రాయలసీమలో ఉన్నటువంటి కరువుని దృష్టిలో ఉంచుకొని అనేక రకాలుగా ఈరోజు నష్టపోతున్న రాయలసీమ దీన్ని దృష్టిలో ఉంచుకొని కర్నూలులోనే హైకోర్టును కానీ రాజధాని ఏర్పాటు చేయాలని ఈరోజు విద్యార్థి సంఘాలు జేఏసీగా నిరసన తెలుపుతున్నాం. విద్యార్థి సంఘాల కన్వీనర్ నేను నరసన్న నా పేరు.